ఉత్తరాంధ్ర రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. మార్కెట్లో దళారుల అరాచకాలతో మరింత నలిగిపోతున్నారు. మార్కెట్ రేటు రైతులకు దక్కడం లేదు. దళారులు అడిగిన ధరలకే అమ్మాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళంలో గిరిజనులు పండించే వ్యాపార పంటల్లో ప్రధానమైంది పైనాపిల్. గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది పంట బాగా చేతికొచ్చింది. గిరిజన రైతాంగం పంటను చూసి ఆనందించారు. అయితే పండిన పంటకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన ఆటోల్లో పెట్టుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పంట బాగానే ఉంది కానీ రేట్లో కొద్దిగా తగ్గుబాట్లు ఉన్నాయి. ఎందుకంటే మాకు స్టోరేజ్లో ఉంచుకోవాలంటే అవదు పంట కాబట్టి. నిలువ ఉంచుకున్నవి అయితే పర్లేదు కానీ మీ పంట పళ్ళు వస్తావు కాబట్టి నిలువ ఉంచుకోవడానికి అవదు. ఇక్కడ డలార్లు వచ్చి తక్కువలో కొనేసి అక్కడ పై గ్రామాల్లో విదేశాల్లో తీసుకెళ్లి అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకుంటారు. అతిపెద్ద ఆదాయ వనరైన పైనాపిల్కు ధర లేకపోవడంతో గిరిజనులు కుదేలవుతున్నారు. చెట్టు నుంచి కోసిన తర్వాత 2-3 రోజుల్లో విక్రయించకపోతే పంట ఎందుకు పనికిరాదు. ముఖ్యంగా కోసిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి ఎలాంటి కోల్డ్ స్టోరేజ్ వంటి సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలంలో గ్రామాలలో రైతులు కూరగాయల్ని అధికంగా సాగు చేస్తారు. దాదాపు 1000 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ఇక్కడ మార్కెట్లో రైతుల నుంచి కూరగాయల్ని కొనుగోలు చేసి విజయనగరం, ఒరిస్సా, శ్రీకాకుళం, వైజాగ్, పార్వతీపురం, సాలూరు ప్రాంతాలకు తరలిస్తారు. ఇక్కడ బ్రోకర్లు గతంలో 10-20 రూపాయల తేడాన కొనుగోలు చేసి వేరే వాళ్లకు అమ్మకాలు సాగించేవారు. అయితే ఇప్పుడు ఏకంగా సిండికేట్గా తయారయ్యారు. వాళ్లు నిర్ణయించే రేటుకే ఇవ్వాలట, లేకుంటే మరెవ్వరూ కొనుగోలు చేయకూడదని అనధికారికంగా హుకుం నడుస్తోంది. ఎవ్వరూ కొనకపోవడంతో రైతులు నేరుగా అమ్ముకోలేకపోతున్నారు. బ్రోకర్ల చేతిలో రైతులు నలిగిపోతున్నారు. బయట మార్కెట్లో వంకాయ, టమాటా, చిక్కుడు, బీర, బెండకాయ, దొండకాయ, కాకరకాయ అన్ని కూరగాయలు దాదాపు కిలో 100 రూపాయలు అమ్ముతున్నారు. కానీ రైతుకు దక్కేది కేవలం కిలో 10 నుంచి 15 రూపాయలు మాత్రమే. ఇప్పుడు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నా కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదని రైతు ఆవేదన చెందుతున్నాడు. తమ కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.